సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ నీటి సంఘం చైర్మన్, గతంలో వార్డు మెంబర్ కూడా పనిచేశారు. పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం కొనసాగుతున్నారు. సకినాల తిరుపతిరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు గతంలో నీటి సంఘం చైర్మన్ కూడా పనిచేశారు, మాజీ వార్డు మెంబర్ పనిచేశారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నానండి. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాకుండా ఇతరులు కూడా ఏది అవసరమైనా కానీ వాళ్ళకి నేను దగ్గరుండి చేస్తాను, ఏ పనైనా కానీ. సార్, మీరు గతంలో వార్డు మెంబర్గా చేశారు. వార్డులో ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి ఎలాంటి సహకారం సహాయం అందించేవారు సార్? ఇప్పుడు మా వార్డులో ఏ సమస్య వచ్చినా కానీ నేను ముందుండి దాన్ని పరిష్కరిస్తా. సార్, వార్డులో ఏం సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఎట్లా నీటి సమస్య ఉన్నా కానీ, ఇప్పుడు మన కాలువలో డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏది ఉన్నా కానీ క్లియర్ చేస్తాను. సార్, నీటి సంఘం చైర్మన్ కూడా పనిచేశారు. మీరు నీటి సంఘం పనిచేసే కాలంలో ఇక్కడ ఈ ప్రాంత రైతులకు నీటి వసతి విషయంలో కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, దాంతోపాటు వ్యవసాయానికి వాళ్ళు పండించిన పంట కనీస మద్దతు ధర విషయంలో ఎలాంటి కృషి చేశారు సార్ మీరు? ఇక్కడ మాకు లిఫ్ట్ ఒకటి ఉందండి. అంతకుముందు ఇద్దరు చింతలపాలెం ఇక్కడ మీరు చింతల లిఫ్ట్ అంతకుముందు ఒక ఇద్దరు లిఫ్ట్ చైర్మన్లు పనిచేశారు. ఇక్కడ నుంచి అటు పరమటి రోడ్డు ఉంది, అటు ఇక్కడ నుంచి లైన్ అటు నడపాలి. వాళ్ళిద్దరూ కూడా నడపలేకపోయారు. నేను దిగిన తర్వాత మాకు ఎట్లాగానే నీళ్లు రావాలి మాకు అని అంటే నేను అక్కడికి వెళ్ళి దాని అసలు విధానం మొత్తం ఎట్లా చేయాలి అని మొత్తం ప్లానింగ్ చేసి ఇప్పుడు అక్కడికి నీళ్ళు నడిపిస్తున్నాను. నీళ్ళు నడుస్తున్నాయి. ఇప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఏ విధంగా ఉన్నాయి అంటారు? భూగర్భ జలాల మాకు ఇప్పుడు పులిచింతల ముంపు ఏరియా కాబట్టి ఈ వాటర్ లెవెల్ మాకు పొలాల దగ్గరకు వచ్చింది. ఇది పెరిగిన తర్వాత గ్రౌండ్ వాటర్ 60 అడుగుల్లోనే వాటర్ పడుతుంది. సార్, ఇక్కడ ఈ ఒక్క బోర్ కూడా వల్ల పులిచింతల బ్యాక్ వాటర్ ద్వారా దాదాపు 330 ఏళ్ళ దాకా మునిగిపోయినాయి అంటున్నారు ప్రజలు. మరి వాళ్ళకు పునరావాసం కావచ్చు, వాళ్ళకు నష్టపరిహార విషయంలో ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహకారం లభించింది? మాకు మంచిగా సహకారం అవుతుందండి. ప్రతి ఇంటికి డబ్బులు ఇచ్చేసారు. పొలానికి కూడా ఎకరానికి అప్పుడు 50 ఏళ్ళు ఉన్నా కానీ అప్పుడు 1,30,000 దాకా ఇచ్చేసారండి. మంచిగా ఈ బ్యాక్ వాటర్ ద్వారా ఇప్పుడు ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందంటారా, లేకపోతే ఇబ్బంది? మేలే జరుగుతుందండి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇప్పించారు మాకు. దానివల్ల మనకి మంచిగా జరుగుతుంది. అంతకుముందు ఏమైందంటే మేము ఏటిలో మోటార్లు వేసుకొని పంటలు పండించేవాళ్ళం. ప్రతి ఒక్కళ్ళు మోటార్ వేసేవాళ్ళు. సార్, మా దృష్టి కొంతమంది ప్రజలు తీసుకొచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ ముంపు బాధితులకు మునిగిపోయినప్పుడు మళ్ళీ మేము బయటకు వస్తే ఖాళీ బియ్యం ఇస్తారు, చేతులు దులుపుకుంటారు తప్ప మాకు ఏ పునరావాసం అందలేదు అంటారు. గతంలో అందలేదు అంటారు. మాకు అటువంటి సమస్య అనేది లేదు అసలు. మాకు ప్రతి సమస్య క్లియర్. ఇప్పుడు వారికి శాశ్వత ఇళ్ళ నిర్మాణం జరిగిందా బయటకు వెళ్ళినాక? ఇప్పుడు కనబడుతుంది కదా, మీరు ఎక్కడ వచ్చినా కానీ మనకి ఇల్లు ఎట్టుండి చూస్తున్నారు మీరు కూడా. మంచిగా జరిగిందండి మాకు. సార్, మీరు అంటే ఇప్పుడు సర్పంచ్ పోటీదారులుగా ఉన్నారు. ఇక్కడ ఈ గ్రామం వచ్చేసి 2 పాయలుగా విడిపడ్డది. మరి ఈ గ్రామ అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు, ఇక్కడ ఉన్న వనరులు ఏ విధంగా సద్వినియోగపరిచే అవకాశం ఉందంటారు? అంటే మాకు బయట నుంచి ఫండ్స్ తక్కువ వస్తాయిలే కానీ మేము ఉన్న వాటినే మెరుగుపరుచుకొని డెవలప్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సార్, ఈ గ్రామ పంచాయతీకి ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూరుతున్నాయి? ఆర్థికేతర వనరులు ఏ విధంగా వస్తున్నాయి అంటారు? బయట నుంచి వచ్చే ఫండింగ్ లేదండి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఫండ్ తోటే ఇక్కడ గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతుంది అంతేనండి. బయట నుంచి వచ్చే. సార్, ఇక్కడ ఈ ప్రాంత రైతులు ఎక్కువగా ఏ పంటలు ఎక్కువ సాగు చేస్తుంటారు? మాకాడ ప్రతి పంట మిర్చి ఎక్కువ వేస్తారండి. ఈ 2 బాగా వేస్తారు. మరి ఈ పంట పత్తి అయిపోయిన తర్వాత ఈ 2-3 సంవత్సరాల నుంచి కొద్దిగా మొక్కజొన్న వేస్తున్నారు. మరి వాళ్ళకి మద్దతు ధర విషయం ఏ విధంగా లభిస్తుంది అంటారు? కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అవుతున్నాయి? కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అవుతుంది. అంటే మిర్చి ఇక్కడే అమ్ముకునే అవకాశం ఉంటుందా? ఇక్కడ లేదండి, గుంటూరు వెళ్ళాల్సి వస్తుంది. ఒకటే మార్కెట్ ఒకటికి ఇబ్బంది అవుతుంది, మిర్చి మార్కెట్ వరకు. ఇక్కడ మనకు ఖమ్మంలో ఉంది కదా, అది ఖమ్మంలో ఎనుమామల చాలా దూరం అవుతుందండి మనకి. మరి ఇక్కడ అంటే మీకు మద్దతు ధర లభిస్తుందా గుంటూరులో? లభిస్తుందండి. మరి ఇక్కడ చెక్ పోస్ట్ ద్వారా మీకు ప్రాబ్లం ఏం కదా? ఇక్కడ తెలంగాణ పంటలు ఆంధ్రలో అమ్ముకునే అవకాశం ఉందంటారా? పంపిస్తూనే ఉన్నారు. రైతులను అయితే ఇబ్బంది అయితే పెట్టట్లేదు. కొద్దిగా ఎక్కువగా ఆంధ్రాకి వెళ్తున్నారు. సార్, ఇక్కడ బల్లకట్టు కూడా ఉన్నది. ఇక్కడ ఏది అక్కడ ప్రాంత ప్రజలు, ఇక్కడ ప్రాంత ప్రజలు, వాణిజ్య సముదాయం కావచ్చు, వ్యాపార సముదాయం కావచ్చు, ఏ విధంగా ఉంది? అలా బల్లకట్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం ఆ ప్రాంత ప్రజలు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలు ఎలా పొందుతున్నారంటారు? ఈ బల్లకట్టు వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉందండి. అది బల్లకట్టు లేకపోతే మేము మట్టపల్లి మించి తిరిగి రావాల్సి వచ్చేది. ఈ బల్లకట్టు ఉండడం వల్ల మంచిగా రవాణా సదుపాయం మంచిగా ఉంది. ఇప్పుడు మా మిర్చి కానీ ఏదైనా పత్తి అయినా అమ్ముకోవడానికైనా కానీ తొందరగా అవతలికి చేరి
గమ్యానికి తొందరగా చేరవేయడానికి అవకాశం ఉంది మాకు. సార్ గ్రామ ప్రజలు మద్దతు తీసుకొచ్చిన కుక్కల పెడితే కోతులు పెడితే బాగుంది అంటున్నారు. ఏ ప్రభుత్వాలు కూడా వాటిని నియంత్రిస్తలేవు అంటున్నారు. కోతులు పెట్టడం అయితే మేము నియంత్రించామండి. అంతకుముందు ఈ ఊళ్ళో ఉన్న కోతులు ఎక్కడ లేవు. మా గ్రామంలోనే మేము తలా కొద్దిగా వేసుకొని కోతులను అయితే ఇప్పుడు బెడదని తప్పించుకున్నాం మేము. ఇప్పుడు ప్రస్తుతానికి కుక్కల బెడ అయితే ఒకటి ఉంది. దాని నియంత్రణ చేపట్టాలంటున్నారు. చేపడతాం. కార్యదర్శి చెప్తేనేమో ఎలక్షన్లు లేవు, మా దగ్గర ఫండ్ లేదు, జీతభత్యాలతో పాటు వెహికల్కి డీజిల్కి వెళ్ళే పరిస్థితి లేదు అంటున్నారు. మరి ఎక్కడ జాప్యం జరుగుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు కానీ మా గ్రామంలో మీ అందరం కూడా కలిసి గట్టిగా చేస్తాం. ఏదైనా ఒక సమస్య వచ్చినా కానీ అందరం కలిసి ఒక నిధిని సమకూర్చుకొని దాన్ని వినియోగించుకుంటామండి. సార్ ఇక్కడ ఈ చింత్రియాల గ్రామ ప్రజలు యువత కూడా మా దృష్టికి లైబ్రరీ సౌకర్యం కల్పించాలంటున్నారు. చదువుకోవడానికి ఆట స్థలాలు ఉండాలంటున్నారు. మరి మీరు పోటీ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి అభివృద్ధి కోసం ఆదర్శ గ్రామం వైపు తీర్చిదిద్దడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? ప్రణాళిక ఉంటే ఎలాంటి ప్రణాళిక ఉంది, మీరు ఎలా అభివృద్ధి చేస్తారు? నేనైతే ఒక ప్రణాళిక వేసుకున్నానండి. ఇప్పుడు మన గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ దానికి నేను ముందుండి నడిపిద్దామని నన్ను కూడా ఈ జనం నువ్వే ఉండాలి సర్పంచ్గా అంటే వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతానండి. వాళ్ళు ఏ సమస్య ఉన్నా కానీ నేను తీరుస్తా. సార్ గత బీఆర్ఎస్ పాలన ఇప్పుడు కాంగ్రెస్ పాలన తేడా ఏముంది? గతంలో ఎలా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఎలా అభివృద్ధి జరుగుతుంది అంటారు? అంటే మనకి ఎక్కువగా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు కాబట్టి మాకు బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ ఉండదండి. ఎప్పుడైనా కానీ మాకు ఫస్ట్ కాంచి కూడా ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటున్నారు. ఇప్పుడు గతంలో ప్రభుత్వం అధికారం ఉంది, ఎలాంటి అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్ హయాంలో? బీఆర్ఎస్ హయాంలో ఏం కాలేదండి ఇక్కడ అసలు. గత ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎలాంటి సంక్షేమం? శానంపూడి సైదిరెడ్డి ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ అసలు ఏది జరగలేదు, ఎక్కడెక్కడనే ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఉత్తకబడి వచ్చిన తర్వాతనే ఇక్కడ రోడ్లు కానీ ఏమైనా కానీ ఇప్పుడు మీరు వస్తున్నారు కదా రోడ్లు, మొన్న ఉత్తకబడి గెలిచిన తర్వాతనే ఈ రోడ్లు అయినాయి. అంతకుముందు అసలు ఈ రోడ్డున అరకపోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారండి. ఉత్తకబడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా అభివృద్ధి చెందింది. ఆయన ఓటమి గల కారణాలు సైదిరెడ్డి గారు ఆయన వాళ్ళ కులాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాడు. అందుకోసం యువతల కులాలు అంటే బీసీ కులాల వాళ్ళు కూడా కొద్దిగా వ్యతిరేకిస్తున్నారు. సార్ ఇక్కడ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నారు, నీటిపారుదల శాఖ మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా. ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గం జరుగుతుంది అంటారు? మాగాడ మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైస్ అంతకుముందు ఏమయ్యేదంటే లడ్డు బియ్యం వచ్చేది, దొడ్డు బియ్యం, అవి తినడానికి బాగలేదు, అవి బ్లాక్ మార్కెట్కి పోయాయి. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి బియ్యం ప్రతి ఒక్కరు తింటామండి. హ్యాపీగా ఉంది మాకైతే. మేము కూడా మాకు ఒక ఎకరం మాగాడ పండిస్తాం. మా ఇంట్లో 20 బస్తాలు ఒడ్లు ఉన్నా కానీ మేము ఆ బియ్యమే తింటున్నాం. మేము కూడా ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన కాడి నుంచి కూడా మాకు మంచిగా చేస్తాం. ఇప్పుడు ఇంద్రంలో ఇండ్ల పంపిణీలో కూడా కొంచెం అవకతవకలు అరువులకు ఇవ్వట్లేదు అంటారు, ఎంతవరకు? ఇంతవరకు మన మండలంలో ఎక్కడ రాలేదండి. వస్తే మేము వాటిని క్లియర్ చేసుకొని ఇక్కడ మీ మండలం రాలేదండి. ఓన్లీ పైలట్ ప్రాజెక్టుగా ఒక విజయపల్లి తీసుకున్నారు. ఓన్లీ అక్కడొకటే వచ్చింది. సార్ గతంలో ధరణి పోవటం వల్ల ఎన్నో భూములు అన్నీ అక్కడ భూపాల చట్టం ఉంది. ఈ చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సమస్యలు తీరుతున్నాయా కొత్త చట్టం ద్వారా? అంతకుముందు అయితే తీరలేదు. ఇప్పుడు కొద్దిగా ఉత్తకబడి గారు వచ్చిన తర్వాత పీఓటీలు అవి చేస్తామంటున్నారు, కంపల్సరీగా చేస్తారండి. ఇప్పుడు గతంలో వీఆర్ వ్యవస్థ తొలగించింది, ఇప్పుడు ఆ వ్యవస్థ ఇప్పుడు నడుస్తుంది, ఎట్లా ఉంది అంటున్నారు? వచ్చింది కదా ఆల్రెడీ. ఇప్పుడు కొద్దిగా పర్లేదండి. కొద్దిగా భూమిలో ఉన్న సమస్యలు అవన్నీ క్లియర్ చేస్తున్నారు. బస్ సౌకర్యం ఇక్కడ మా ఊరికి కొద్దిగా బస్సు సౌకర్యం లేదని అంతకుముందు నడిచింది బస్సు, అంతకుముందు వచ్చింది అంటున్నారు. మహిళలు కూడా మేము ఉచిత బస్సు మాకు వినియోగం లేకుండా పోయింది. కొంచెం మంత్రి గారు చొరవ చూపి ఇక్కడ ఈ చింతలపాలెం మండలంలో గ్రామాల్లో కూడా బస్ సౌకర్యం కల్పించాలంటున్నారు. మరి మంత్రి గారి దృష్టికి మీరు తీసుకుపోయారా? తీసుకెళ్ళామని. అంతకుముందు ఏమైందంటే కొద్దిగా బల్లకట్టు ఏరియా ఏమవుతుందంటే కొద్దిగా ఫ్లడ్ ఎక్కువయ్యి, అంతకుముందు ఏమైందంటే పాతూరులో ఉన్నప్పుడు మనకి ఒక 1/2 కిలోమీటర్ అయితే అవతలకి రవాణా జరిపోయేది. ఇప్పుడు కనీసం 3 కిలోమీటర్లు వాటర్ల మీద నడవాల్సి వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే కొద్దిగా ప్రజలు కూడా రావడానికి కొద్దిగా భయపడుతున్నారు. అందువల్ల బస్సు సౌకర్యం కూడా తగ్గించారు. అంతకుముందు మన ఊరికి గంటకు బస్సు ఉండేది, కానీ ఇప్పుడు 2 గంటలకు బస్సు అవుతుంది. కొద్దిగా అది కూడా మేము మాట్లాడి క్లియర్ చేస్తాం. సార్ మీరు రేపు పోటీగా నిలబడబోతున్నారు. ఇక్కడ ఈ చింత్రియాల గ్రామ ప్రజలు కానీ ఓటర్లకు కానీ సమస్యలు కూడా చాలా ఉన్నాయంటున్నారు. మరి అది పరిష్కార దిశగా మీరు ఎట్లా చొరవ చూపబోతున్నారు? నేను ఒకటే అనుకున్నానండి, ఈ ప్రజలకి ఏం కావాలన్నా కానీ నేను ముందుండి నేను సహాయ సహకారాలు అందిస్తానని
వారికి మాట ఇస్తున్నా, నేను ఆ మాట ప్రకారం ముందుకెళ్తున్నాను నేను. సరే, బిల్డ్ చేపలు కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వాటిని ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తున్నారు, వాటిని నియంత్రించాలంటున్నారు. మరి మీరు నియంత్రించే అవకాశం ఉందా మీరు అధికారంలోకి వస్తే? నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత నా పని విధానాన్ని బట్టి క్లియర్ చేస్తుందండి. సరే, ఈ యువత కూడా డ్రగ్స్ గంజాయికి అలవాటు పడుతున్నారు. ఇక్కడ సరిహద్దు గ్రామ ప్రజలు అక్కడ అవతల పోతే ఈ ఆంధ్రప్రదేశ్, ఇటు వస్తేనో తెలంగాణ, ఈ సరిహద్దు ప్రాంతాల నుంచి ఎక్కువ సప్లై అయ్యే అవకాశం ఉందంటారు. వీటి నియంత్రణ కోసం పోలీసు ఎలాంటి చర్యలు చేపడుతుందంటారు? పోలీసులు బాగానే చర్యలు చేపడుతున్నారు. వాళ్ళకు కూడా మేము కూడా సహాయం అందిస్తూనే ఉన్నాం, ఏది జరగకుండా. అందుకోసం అటువంటి ఏమి అవతలకి వెళ్ళనీయకుండా చూసుకుంటాండి మేము. సరే, ఇప్పుడు ఉన్న ప్రస్తుత రాజకీయాలు మొత్తం డబ్బుమయం అయిపోయినాయి. ఈ డబ్బుమయ రాజకీయాలలో కూడా ఓటర్లను, ప్రజలను బాగా ప్రభావితం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. మద్యము, డబ్బు, తాయిలాలు ఇచ్చి అలాంటి సంస్కృతి పోవాలంటే ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం ఉండాలంటారు, లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా? ఓటర్లోనే మార్పు రావాలండి. డబ్బులకి ఆశపడకూడదు ఎప్పుడైనా. వాళ్ళు ఇచ్చే ఒక్కరోజు ఇచ్చే 5,000, 10,000 కోసం ఆశపడితే 5 సంవత్సరాలు మోసపోతారు. అందుకోసం వాళ్ళు కూడా ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి. ఏ మనిషి ఎలాంటి వాడు అయితే మంచిగా ఉంటుంది అనేది ప్రజల్లో చైతన్యం వస్తేనే ఈ మన ఊరు బాగుపడుతుంది. సార్, ప్రజలు కూడా స్థానికంగా ఉండే నాయకుడిని అయితేనే ఎన్నుకుంటాం అంటున్నారు. గతంలో కొంతమంది మేము అధికారం రాకముందుకేమో ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు, వచ్చిన తర్వాత పోయి పట్టణాల్లో ఉంటున్నట్టు. అలాంటి నాయకుని తావివ్వము, స్థానికంగా ఉన్న నాయకుని ఎన్నుకుంటాం. ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది అంటారు? ఇప్పుడు ప్రజల మాటని నెరవేర్చే నాయకుడు అయితేనే మంచిగా ఉంటుందండి. వాళ్ళని వ్యతిరేకించి ముందుకు పోయే వాళ్ళు అవసరం లేదు సార్. అందుకోసం ఈ ప్రజల బాగోగులు ఎవరైతే మంచిగా చేస్తారు అని అనుకున్న వాళ్ళనే ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది అనుకున్నాను అయితే. సార్, ఫైనల్గా సార్, సకినాల తిరుపతి రావుకు ఓటేయాలన్నా, మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నా ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్తారు? మీ చింత్రియాల గ్రామ ప్రజలకు, ఓటర్లకు ఫైనల్గా? నేనైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అభివృద్ధితోటి నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నా. ఆయన సహాయ సహకారాలు నాకు ఎప్పుడూ ఉంటాయి. ఆయన ద్వారా నేను ఈ ఊరిని ఎంతో అభివృద్ధి చేయాలనుకుంటున్నా. ప్రస్తుతానికి మా ఊరిలో ఒక గుడి లేదండి, ఆ గుడి కట్టాలి. అదేవిధంగా మన పొలాలకు కానీ దేనికైనా కానీ ఒక మంచి అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాను. సరే, ప్రజలు కూడా మా దృష్టికి అక్కడక్కడ మాకు కొంతమంది ప్రజలు మా దృష్టికి వచ్చిన సమస్య, ప్రజలు ఏమంటున్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాము. ఎందుకంటే సీనియర్ నాయకులు, అతను పీసీ అధ్యక్ష చేసారు, సౌమ్యుడు, మంచి పేరున్నది. త్రుటిలో తప్పిపోయింది అంటారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంట? అయిద్దండి, కంపల్సరీ అయిద్దని మేము విశ్వసిస్తున్నాం మేమైతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.